పండిస్తున్న అన్ని పంటలకు కనీస గిట్టుబాటు ధర వెంటనే రాయలసీమలో పెండింగ్ ప్రాజెక్టుల వెంటనే రాయలసీమలో పెండింగ్ ప్రాజెక్టులు వెంటనే. అందరికీ జై భీమ్, జై అంబేద్కర్, జై పూలే, జై కాన్సీరామ్. రైతు మహాజన సమితి నాయకత్వంలో 175 నియోజకవర్గాలు పర్యటిస్తున్నాము. మరి ఇప్పటికే అనంతపురం జిల్లా మొత్తం పర్యటించి దాదాపు 45 మండలాల్లో అర్జీలు ఇవ్వడం జరిగింది. అన్ని నియోజకవర్గాల్లో రెవెన్యూ అధికారులకు అర్జీలు ఇస్తూ మరి 12 డిమాండ్ల పైన మేము మడక్సిర నియోజకవర్గం కంప్లీట్ చేశాము. మరి ఈరోజు హిందూపురం నియోజకవర్గానికి రావడం జరిగింది. మరి దీని డిమాండ్స్ ఏమంటే, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు పేదరికంతో చీకటిలో నలిగిపోతున్నారు. మరి పేదవారికి ఏమవసరము, ఈ మహాజనులకి ఏమవసరము? మేమైతే ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకం కాదు, ఇంకొక పార్టీకి అనుకూలము కాదు. రైతు మహాజన సమితి అనేది ప్రజలకు అవసరమైన అంశాలపైన సుదీర్ఘంగా ఉద్యమాలు కొనసాగిస్తూ వస్తున్నాం. అందులో భాగంగానే ఇప్పుడు ఈ 175 నియోజకవర్గాలు పర్యటిస్తున్నాము. మరి ముఖ్యంగా బహుజనులకు కానీ మహాజనులకు కానీ విద్యకి పెద్దపీట వేయాల్సింది పోయి విద్య ఎక్కడ చూసినా వ్యాపారము చేస్తున్నారు. విద్యాపరంగా వ్యాపారము ఏ దేశంలో కూడా చేయడం లేదు. కాబట్టి మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము తెలియజేసేది ఒకటే, విద్య అనేది పెద్దపీట వేయండి, ఎక్కువ బడ్జెట్ కేటాయించాలి. విద్య అనేది ప్రతి ఒక్కరికి ఉచితంగా ప్రభుత్వ స్కూళ్ళు, ప్రభుత్వ హాస్టళ్ళు, ప్రభుత్వ కాలేజీలు పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేయాలి. మరి ఆ విద్య ఎప్పుడైతే అందరికీ అందిస్తారో అప్పుడు ఈ రాష్ట్రము అభివృద్ధి వైపు నడుస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా రెండో డిమాండ్ వైద్యము. ఈరోజు ఏ చిన్న జబ్బు వచ్చినా ప్రైవేట్ హాస్పిటల్కి వెళితే 1000 రూపాయలతో పోయేది 10,000 రూపాయలు చేస్తున్నారు. అక్కడ 10,000 రూపాయలతో పోయే జబ్బుని 50,000 రూపాయలు చేస్తున్నారు. 50,000 రూపాయలతో పోయే జబ్బుని దాదాపు 3 లక్షలు 4 లక్షలు ప్రైవేటు యాజమాన్య వ్యవస్థ దోచుకుంటుంది. కాబట్టి అంత స్తోమత ఇక్కడుండే ఈ రాష్ట్రంలో ఉండే బహుజనులకి కానీ మహాజనులకు కానీ పెట్టుకునే స్తోమత లేక ఎంతో మంది కాటికి కాలు జాపుతూ మరి వారు ఎంతో మంది ఈరోజు చనిపోతున్న చరిత్ర మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం పరంగా మేము ఈ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా వైద్యం అనేది ప్రతి పేదవానికి ఉచితంగా ప్రభుత్వ హాస్పిటల్లోనే అందించాలి. గ్రామాల్లో ఉండే హాస్పిటల్ అభివృద్ధి చేయాలి, మండలాల్లో ఉండే హాస్పిటల్ పూర్తి స్థాయిలో పనిచేయాలి, నియోజకవర్గాల్లో ఉండే హాస్పిటల్ పూర్తి స్థాయిలో అన్ని వెసులుబాట్లు కల్పించి మరి డాక్టరు పోస్టులు కానీ నర్సుల పోస్టులు కానీ స్టాఫ్ ఏదైనా కానీ వాటన్నిటినీ కూడా పిలుపులు చేసి ఖచ్చితంగా 90% మంది పేదలకు వైద్యం అనేది ఉచితంగా అందించాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ మరి అర్జీలు అందజేస్తున్నాం. మరి అదే విధంగా ఆంధ్రప్రదేశ్లో చూస్తే రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. రైతులు పండిస్తున్న పంటలకు కొనే దిక్కు లేక రోడ్లలో ధాన్యాలు వేసుకొని వర్షం వచ్చినా గాలి వచ్చినా ఎన్నో రకాలుగా రైతులు నష్టపోతున్నారు రాత్రికి రాత్రి. మరి అదే విధంగా పంట ఏదైనా అనకృత్యం జరిగినప్పుడు పూర్తి స్థాయిలో నష్టపోయి రైతులు ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటున్న సందర్భము మనం చూస్తున్నాం. కాబట్టి ఫస్ట్ రైతులకి ప్రాధాన్యత ఇవ్వాలి. రైతులు ఏ పంట పండించినా కాయగూరల పంటలు కానీ లేదా విద్యావనం పంటలు కానీ లేదా ధాన్యం పంట కానీ వరి పంట కానీ మొక్కజొన్న పంట కానీ జొన్న కానీ సద్దులు కానీ మరి ఏ పంట అయినా కూడా ప్రభుత్వం ఒక గిట్టుబాటు ధర ముందస్తుగా కల్పించి ఆ ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. అంత పైన ఎవరన్నా దళారులు వచ్చి కొన్నా ఇబ్బంది ఉండదు. కాబట్టి తప్పనిసరిగా రైతులకు పెద్దపీట వేయాలని చెప్పి ఈ డిమాండ్లో మేము
ఈ రోజు హిందూపురం ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి ఇక్కడ మేము అర్జీ కూడా ఇవ్వడం జరిగింది. మరి అదే విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చూస్తే సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పి 30 సంవత్సరాల నుంచి అనేక ఊకడదంపుడు వాగ్దానాలు చేస్తున్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు మేము ఈ ప్రాజెక్టులకి పూర్తిగా రాయలసీమలో ఉండే ప్రాజెక్టులన్నిటికీ ఎక్కువ బడ్జెట్ కేటాయించి మరి ఆ ప్రాజెక్టులన్నీ పులుపులు చేసి తప్పనిసరిగా ఆ మెట్టె భూములకి నీళ్ళు ఇచ్చినట్లయితే దాదాపు మన ఆంధ్రుడి కాలువ ద్వారానే 6,60,000 ఎకరాలు సాగునీరు ఉంది. రైతు మహాజన సమితి తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాము, ఎక్కువ బడ్జెట్ కేటాయించి మరి సాగునీటి ప్రాజెక్టులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మరి ఆంధ్రుని కాలువ కింద 6,50,000 ఎకరాలకు నీళ్లు అందించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మరి అదే విధంగా ఈరోజు పక్క రాష్ట్రాల్లో సమగ్ర కులగన లెక్కలు తేల్చున్నారు, ఇక్కడ కర్ణాటకలో తేల్చున్నారు, ఇక్కడ తెలంగాణలో తేల్చారు. మరి ఇంతవరకు సమగ్ర కులగన అనేది ఎక్కడే కానీ ఇంకా ఆ ఉత్సే ఎత్తులేదు ఆంధ్రప్రదేశ్ లో. మరి ఆ సమగ్ర కులగన చేస్తే 90% మంది పేదలకు ఎంత హక్కు వస్తుందో అందరికీ తెలిసిన సత్యమే. మరి 1931లో బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడెప్పుడో లెక్కలు తీశారు. ఆ లెక్కల ప్రకారంగానే మరి 1953 నుంచి అంబేద్కర్ దయా దీక్ష వల్ల, అంబేద్కర్ పోరాటం వల్ల ఎస్సీ ఎస్టీలకైతే కొంత రిజర్వేషన్ సీట్లు కానీ, విద్యాపరం కానీ, వైద్యం పరం కానీ, రిజర్వేషన్లో ఉద్యోగాలు కానీ వస్తున్నాయి. మరి బీసీలు పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఆంధ్రప్రదేశ్ లో. ఈ రోజు బీసీలకు ఎక్కడే కానీ లెక్కలు లేక ఏ ఒక్క బడ్జెట్ రావాలన్నా బీసీలకు ఏ కులానికి ఎవరికి ఎంత ఇస్తున్నారో కూడా ఇవ్వలేకపోతున్నారు. మరి అదే విధంగా ఎక్కడ చూసినా ఉద్యోగాలు ఎంఆర్ఓ ఆఫీసుల్లో కానీ, ఎండిఓ ఆఫీసుల్లో కానీ మరి ప్రభుత్వ ఉద్యోగాలంటే ఈరోజు చాలా చులకనగా చూస్తున్నారు. ఉద్యోగాలు ఎక్కడన్నా నిజాయితీగా పనిచేసే వాళ్ళని రాజకీయ ఒత్తిళ్లు, ఎక్కడ చూసినా దాడులు, వాళ్ళపైన దౌర్జన్యాలు. కాబట్టి ఇవన్నీ మంచిది కాదు. ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ఆ దశగా పోకోకుండా నిజంగా ఉద్యోగస్తులు ఏమైనా తప్పు చేసింటే పై నుంచి కింద దాకా దానికి నాయకత్వం ఉంటుంది. తప్పనిసరిగా ఆ ఉద్యోగస్తులకు కూడా ఎక్కడ దాడులు జరిగినా రైతు మహాజన సమితి తరఫున పూర్తిగా మేము ఖండిస్తున్నాము. మరి అదే విధంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఒక రజకులు అనేవాళ్ళు దాదాపు 14 లక్షల నుంచి 18 లక్షలు ఉన్నారు. మరి వడ్డేర్లు అనేవాళ్ళు 14 లక్షల నుంచి 20 లక్షల మంది వడ్డేర్లు ఉన్నారు. అలాగే పద్మశాలు ఉన్నారు, అలాగే నేసే వాళ్ళు ఉన్నారు. అనేక కులాలు ఉన్నాయి బీసీల్లో. మరి ఈ బీసీల్లో రాజకీయ ప్రాధాన్యత లేకుండా కేవలం 2-3 వర్గాలకే ప్రాధాన్యత ఇస్తూ మరి అక్కడ వైఎస్ఆర్ పార్టీ గెలిస్తేనేమో ఎక్కువ రెడ్డి సామాజిక వర్గానికి నాయకత్వం ఇస్తుంది. మరి ఇక్కడ టీడీపీ గెలిస్తేనేమో కమ్మ సామాజిక వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మరి ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని 100 కోట్ల నుంచి 1000 కోట్లు సంపాదిస్తూ వాళ్ళు కుబేర్లుగా మారుతున్నారు. కానీ మరి బీసీల్లో అంతా బిచ్చగలగా మారిపోతున్నారు. ఈ సంస్కృతి మారాలని చెప్పి మేము రైతు మహాజన సమితి తరఫున పూర్తిగా తెలియజేస్తూ మరి ఈ సంస్కృతి మారకపోతే రాబోయే రోజుల్లో బహుజన బిడ్డలంతా ఐక్యమై మరి బీసీలంతా కలిసి మరి ఎస్సీ ఎస్టీ మైనార్టీలంతా ఒక వేదిక మీదకి రావడానికి సంసిద్ధమవుతున్నారు. మరి బహుజన రాజకీయ పార్టీలు వచ్చిందనుకో మీరు సుడిగాలిలో ఎట్లా కొట్టకపోతారో ఆ విధంగా తప్పనిసరిగా కొట్టకపోతారు. మీరు ఆ పరిస్థితి తీసుకొచ్చుకోకుండా ముందు జాగ్రత్తగా అన్ని సామాజిక వర్గాలకి ప్రాధాన్యత ఇవ్వాలి. మీ పార్టీల్లో కూడా అన్ని కులాలకి టికెట్ ఇవ్వాలి, అన్ని వర్గాలకి రాజకీయ చేతులు. రజకుల కాలనీలో రోడ్లు లేవంట, వాటి మీద మీరే ఈ రోజు మేము హిందూపురం పర్యటన వచ్చిన భాగంగా రజకులంతా మమ్మల్ని ఇక్కడ కాలనీకి తీసుకెళ్లితే ఆ కాలనీలో అయితే ఆ రోడ్డు అంటే పోతుంటే మాకే భయం అవుతుంది. మరి నైట్ పూట ఆ రోడ్డు అంటే ఎట్లా నడుస్తారు? మరి ఆ రోడ్డు చూస్తే ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది. అక్కడ కనీసం 90 కుటుంబాలకి ఇండ్ల స్థలాలు 1995లో అప్పుడు గవర్నమెంట్ పట్టాలు ఇచ్చింది. ఇంతవరకు అక్కడ కట్టుకున్న ఇండ్లు కూడా ఆ దావలంటే నడచలేక చాలా ఇబ్బందులు పడి ఆ కాలనీలనే పోవాలంటేనే భయపడుతున్నారు. కాబట్టి మేము ఇప్పుడు ఎంఆర్ఓ గారికి కూడా ఈ మీడియా ద్వారా కోరేది ఒకటే, ఇక్కడ లోకల్ గా ఉండే ఎమ్మెల్యేకి కూడా మేము కోరేది ఒకటే, ఇక్కడ రజకుల సమస్యలు కానీ
చాలా ఉన్నాయి. మరి ఆ దోబీ కణాలు అయితే అక్కడ నీళ్లు నిలబడడం లేదు, బట్టలు ఉతుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి రజకుల మీద దయ ఉంచి ఇప్పటికైనా ఆ కాలనీలో ఉండే అధికారులు వెళ్ళి దాన్ని అంతా సర్వే చేసి తప్పనిసరిగా రోడ్లు వేయాలి, సైడ్ కాలువలు వేయాలి. తర్వాత అక్కడ రజకులు గుడ్డలు ఉతుకునే దానికి తప్పనిసరిగా అక్కడ దోబీకణం కూడా పూర్తిగా బడ్జెట్ కేటాయించి అభివృద్ధి చేయాలని చెప్పి రైతు మహాజన సమితి తరపున మేము డిమాండ్ చేస్తూ ప్రజా చైతన్య సదస్సు ద్వారా మేము ఇక్కడ లోకల్ గా ఉండే ఎమ్మెల్యేలు గుర్తించే విధంగా పెద్ద ఎత్తున ఒక చైతన్య సమావేశం కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.